అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని వేంపల్లిలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, గాంధీయిజం విజయం సాధించాలంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందని తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలన్నా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు రావాలన్నా, కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రావాలన్నా, దుగరాజపట్నం మేజర్ ఓడరేవు నిర్మించాలన్నా, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని తులసిరెడ్డి అన్నారు. జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినం 141 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 1885 డిసెంబర్ 28వ తారీఖున బొంబాయిలో 72 మంది ప్రతినిధుల సమక్షంలో ఏవో హ్యూమ్ కన్వీనర్గా, ఉమేష్ చంద్ర బెనర్జీ తొలి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి నుండి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఇంతింతై ఒటుడింతైనట్లు ఈనాడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టి భారతమాత దాస్య శృంఖలాలు ఛేదించి భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర అనంతరం నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది దేశభక్తుల పార్టీ, త్యాగశీలుల పార్టీ. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి తినేదానికి తిండి లేక, కట్టేదానికి బట్ట లేక, ఉండేదానికి చోటు లేక, త్రాగేదానికి నీరు లేక, చదువుకునేదానికి స్కూలు లేక, రోగాలు వచ్చే ఆసుపత్రులు లేక దారిద్ర్యంతో కొట్టుమట్టాడుతూ ఉండేది ఈ దేశం. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల యొక్క దూరదృష్టి వలన, రాజనీతిజ్ఞత వలన, దార్శనికతతో ఈనాడు ప్రపంచ అగ్రదేశాల సరసన ఈనాడు భారతదేశం ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈనాడు దేశంలో అటు అహింసకు, ఇటు హింసకు, ఇటు గాంధీయిజానికి, గాడ్సేయిజానికి, లౌకికవాదానికి, మతత్వవాదానికి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి, సత్యానికి, అసత్యానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. ఇది ఏ స్థాయికి పోయిందంటే చివరికి మోడీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పేరును కూడా ఈ దేశంలో వినిపించకూడదు, కనిపించకూడదు అనే స్థాయికి పోయింది. ఆ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వంగా ఈనాడు మోడీ ప్రభుత్వం తయారైపోయింది.